ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్ చూసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సంతోషం నింపాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా నా ఛానల్ తరపున ప్రార్థిస్తున్నా. ఫ్రెండ్స్, ఏం లేదన్న, మన మేడారంలో చిన్న బండుది ఇంత ఇష్యూ అయిందిగా, అలాంటిది మేడారంలో ఇంకా చేయకూడని చాలా ఉన్నాయన్న. అలాంటి వాటి మీద ఫోకస్ చేయొచ్చు కన్నా. ఒక బన్ను మీద తీసుకొని పేదవాడి పొట్ట మీద కొట్టకపోతే ఆడ జరగరాని తప్పులు ఎన్నో జరుగుతున్నాయి. అవి ఏమీ మీ కంటికి కనిపించవు. అర్థమైందా? ఈ పేదవాడైతే ఎవడు రాడు, ఆయన జోలికి ఆయన ఏదన్నా రారని మీరు విడిగా చేస్తున్నారు. అంత తప్పితే ఏం లేదు. నిజంగా దేవస్థానాలు అంటే పవిత్రంగా ఉంటాయి. అలాంటిది మేడారంలో విరుద్ధంగా ఉంది. అది నేను మాట్లాడవాళ్ళే కానీ ఇప్పుడు అది మాట్లాడితే మీరు నిజంగా ఛానల్లో నువ్వు బన్ను గురించి పెట్టిన ఛానల్ ఆయన ఎవరు ఉన్నాడో దెబ్బతో ఊరేసుకొని చేస్తారు. నేను మాట్లాడితే చూస్తూనే ఉండగా ఆడ నోరిప్పితే మేడారంలో ఏం జరిగేది నిజంగా వీడియో తీసినాడు ఊరేసుకొని చేస్తారు. ఎందుకంటే పేదవాడు జోలికి పోమాకండి అన్న. మీరు దయచేసి 10 రూపాయలు బన్ను ముక్క అమ్ముకునేవాడు జోలికి పోతే ఏముందని ఇంకా ఆడ జరిగే అరెస్కాలు, ఆ వాసనలు, ఆ బాత్రూమ్ లేకుండా ఆడవాళ్ళు మగవాళ్ళ ముందే బాత్రూమ్ పోవాలన్నా ఏది పోవాలన్నా ఎంత ఇబ్బంది పడతారో తెలుసా. అలాంటివి మీ కంటికి కనపడవు. అర్థమైందా? అలాంటివి మీకు కనపడవన్నా. ఈ బన్ను అమ్ముకునేవాడు కనపడ్డాడు అంతేగా. మేకతోళ్ళు, కోడి పేగులు, ఆ వాసనకే మనం తట్టుకోలేము. ఒక మాట చెప్పాలంటే ఆ నీసు వాసనకి ఒక గంట కూడా ఉండలేము. ఇంకా చెప్పాలంటే ఇంకా నీచమైన పనులు కూడా జరుగుతాయి ఆడ. ఇంకా నా నోటితో నేను చెప్పలేను, ఎందుకంటే నా బూతులు రావు ఫ్రెండ్స్. అందుకే వదిలేస్తున్నా. అలాంటి పేదవాళ్ళ కొట్టమాకండి. ఎప్పుడైనా వీడియో తీసుకున్నారు కానీ మీరు సెన్సేషన్ కావాలంటే అన్న, మీకు న్యూస్ సెన్సేషన్ కావాలంటే మా ఖమ్మంలో తీగలవంతను కడుతున్నారు, అక్కడికి వచ్చి దూకు, ఎక్కువ లైక్స్ వస్తాయి నీకు. అంతేగాని పేదవాడు బండి అమ్ముకుంటుంటే నువ్వు మైక్ను పట్టుకొని ఎవరెవరికో మైకులు ఇచ్చి మాట్లాడిచ్చి ఆయన నువ్వు ఇదిగానే చేయలేవు. ఒక మాట చెప్పాలంటే అర్థమైందా? ఆయనకి ఆ నిజాయితీపరుడు. మళ్ళీ దానికి ముస్లిమ్స్ అని అంటగట్టడం. కులాలు ఎందుకన్నా? ఇంకే కులాలు ఏడ చచ్చినాయిరా నాయన. నువ్వు కులాలను పేరు పెట్టి నువ్వు నడిపే స్థితిలో ఉన్నావంటే నువ్వు నిజంగా మనిషివే కాదు నాకు తెలిసి. ఎందుకంటే హిందూ అయినా ముస్లిం అయినా అందరం బాయ్. అర్థమైందా? అలాంటిది వాళ్ళని హిందూ కాదు ముస్లిమ్స్ అమ్ముతున్నారని కొంతమంది మీడియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు రా బాయ్. దిమాకు ఉండాలి రా బాయ్ కొద్దికన్నా. నీకు చెప్పలేనిగా నాకు బూతులు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.